Hello, my subscribers. Again, welcome back to our channel. ఇట్లు మీ అనుతో నాని. ఇవాళ వైరల్ కునాఫా చాక్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పిస్తా, వర్మసలి, కండెన్స్డ్ మిల్క్ అండ్ నేను చాక్లెట్స్కి బదులు ఈ చాక్లెట్స్ని ప్రిఫర్ చేశాను. అండ్ మిల్క్ బార్ అండ్ చాక్లెట్ కోసం ఈ మౌల్డ్ అయితే తీసుకున్నాను. లెట్స్ గో. ముందుగా ఒక కడాయిలోకి కొంచెంగా వాటర్ తీసుకొని మనం ముందుగా పెట్టుకున్న ఆ చాక్లెట్స్ని అయితే మౌల్డ్ చేసుకోవాలి. ఇలా 1 బై 1 అందులోకి వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు హాట్ వాటర్లో ఉంచాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చాక్లెట్లో ఉండే స్టఫింగ్ కోసం ఒక మిక్సీ జార్లోకి పిస్తా అండ్ 2 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ అందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీనినైతే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలోకి కొంచెంగా గీ వేసుకొని అందులోకి ఈ వర్మసలి అనేది వేసుకొని వేయించుకోవాలి. ఇలా బాగా వేగాక మనం ఈ పిస్తా పేస్ట్ని అయితే ఇందులోకి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చాక్లెట్ చేసుకునే మౌల్డ్ తీసుకొని అందులోకి మనం ఈ చాక్లెట్ని అయితే ఇలా వేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. దీనిని ఒక 10 మినిట్స్ వరకు డ్రీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత దీనిని బయటకు తీసి మనం ముందుగా రెడీ చేసుకున్న పిస్తా పేస్ట్ని అయితే దీని మీద అప్లై చేయాలి. ఇలా 4 సైడ్స్ స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా ఒకసారి ఇలా అనుకోవాలి. తర్వాత లేయర్గా ఇలా చాక్లెట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ చాక్లెట్ని కూడా 4 వైపులు బాగా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. తర్వాత దీనిని ఒక 6 అవర్స్ డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత అయితే మన వైరల్ దుబాయ్ కునాఫా చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు మీ అనుతో నాని. బాయ్.